మహబూబాబాద్ లో ఆదివాసీల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఆదివాసీ నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టారు. మార్చ్ ఫాస్ట్ ద్వారా కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరిన ఆదివాసీ యువతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. అడ్డుకున్నారు వాళ్ళ ర్యాలీని. అడిపోతానే మళ్ళీ ఇప్పుడు తిప్పి బస్ స్టాండ్ కాంచి మళ్ళీ బైపాస్ నుంచి రమ్మని. రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గనక వాళ్ళ యొక్క అర్హత అంటే 342 ప్రకారం కలిపినా లేదా అన్నది ఒకటే క్వశ్చన్ అడిగిన సుప్రీంకోర్టు వాళ్ళు. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపినని ఇవ్వాలి, లేకుంటే కలపలేదని ఇవ్వాలి. దాన్ని నాన్చుతూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది. అట్లనే ఉద్యోగార్థులు నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తే 29 హెచ్డి కార్డు వస్తే 28 ఉద్యోగాలు కేవలం లంబాడికి వచ్చినాయి. ఒక్క ఉద్యోగమే ఆదివాసీకి వచ్చింది. కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దక్కాల్సిన ఉద్యోగాలు రావట్లేదనేటువంటి కారణంతో ఈరోజు మానుకోటగడ్డ మీద మేము మార్చ్ పాస్ చేస్తామని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నెల రోజులు గడువు దాటింది. ఇప్పటికైనా తక్షణమే రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ఆలస్యం చేయకుండా ఈ ఉద్యమం పక్కదారి పట్టకుండా హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళకి ఏమైతే ఆధారాలు ఉన్నాయో ఒకవేళ కలిపితే కల్పన ఇవ్వండి, కలపకపోతే కల్పన ఇస్తే సుప్రీంకోర్టు విచారణ ద్వారా తక్షణం తొలగిపోతారు. ఈ సమస్య పరిష్కారం